ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏరా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నాకు ఆడవాళ్ళంటే పరమ చిరాకు. చిరాకు అనే పదం నీ దగ్గరే విన్నాను. నేను ముగ్గురిని చేసుకున్నాను. కొందరు ఒక పెళ్లి చేసుకోవడమే చిరాకుగా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఏకంగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. ఎందుకు ముగ్గురిని చేసుకున్నావు? మొదటి భార్య మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు. మా అమ్మ బాధ చూడలేక చేసుకున్నాను. రెండో భార్య మా నాన్న వాళ్ళ అక్క కూతురు. మా నాన్న బాధ చూడలేక చేసుకున్నాను. ఇక మూడోది, మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తారో లేదో అని తెలియక నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. దాన్ని నేను వదిలినా అది నన్ను వదలలేదు. అందుకే దాన్ని మూడో భార్యగా చేసుకోవలసి వచ్చింది. అబ్బా, సూపర్రా నువ్వు. ఆడవాళ్ళు పక్కపక్కన ఇళ్ళల్లో ఉంటేనే గొడవలు వస్తాయి కదా మరి. ముగ్గురు ఆడవాళ్ళు ఒకే దగ్గర ఉంటే గొడవలు రావడం లేదా? ఎందుకు రావు? వస్తాయి. మొదటి భార్యకు కోపం వచ్చిందనుకో, మా అమ్మ సరిదిద్దుకుంటుంది. ఎందుకంటే మా అమ్మ కోసం దాన్ని కట్టుకున్నాను కాబట్టి. రెండో భార్య చిరాకు పడిందనుకో, మా నాన్న నచ్చజెప్పుకుంటాడు. ఎందుకంటే మా నాన్న కోరుండి తెచ్చుకున్నాడు కాబట్టి. ఇక ముచ్చటగా మూడోది, దానికి కోపం, చిరాకు, బాధ ఇలాంటివి వచ్చాయనుకో, దానికదే నచ్చజెప్పుకుంటుంది. ఎందుకంటే అది నా మీద ప్రేమతో వచ్చింది కాబట్టి. అంతే, సింపుల్. ఓరిని, నువ్వు సూపర్రా. కొందరు ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉంటే ఎందుకు బయటికి వెళ్ళలేదు అని అడుగుతారు. బయటికి వెళ్తే నువ్వు ఎప్పుడూ బయట తిరగడమే పనిగా అని అంటారు. అలాంటివేవీ లేవా నీకు? ఎందుకుండవు? అప్పుడప్పుడు ఉంటాయి. ఉండకపోతే దాన్ని పెళ్ళాం అని ఎందుకంటారు? పెళ్ళం తిట్టడం, అది తిట్టింది నన్ను కాదులే అని దులిపేసుకోవడం అవన్నీ కామన్ కదా. ఏంట్రా అంత సింపుల్గా తీసుకుంటున్నావు? తీసుకోక అవన్నీ మన బుర్రలో పెట్టుకున్నామనుకో, మన బుర్రే పోతుంది. వాళ్ళు బాగానే ఉంటారు. మగవాడు ఇంట్లో ఉన్నప్పుడే ఏ ఆడదైనా అరుస్తుంది. అదే మగవాడు బయటకు పోయాడనుకో, ఈ ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమే పని. ఇంతకీ నీకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పనే లేదు. నాకు ఆడవాళ్ళన్నా ఆ పేరుతో పలికినవి ఏవైనా నాకు ఇష్టం ఉండదు. అంతెందుకు, ఇప్పటి వరకు నేను సీతాఫలం పండే తినలేదు. ఏం దొరకలేదా? దొరకకపోవడం కాదు, అందులో సీత అనే పేరు ఉంది. అది ఆడదాని పేరు, అందుకే నేను తినలేదు. సినిమాలు బాగానే చూస్తావు కదరా, అందులో ఆడవాళ్ళు ఉంటారు కదా. చూస్తాను. ఎందుకు చూస్తానో తెలుసా? అందులో మొదటిగా సినిమా మగవాని పేరుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అదేరా, సినిమాకు ముందు ముఖేష్ యాడ్ వస్తుంది కదా, ముందుగా మగవాన్ని చూపించారు కాబట్టి సినిమా చూస్తున్నాను. ఎంత చెప్పావంటే ఏదో ఉండే ఉంటుంది. ఏంటో చెప్పు. ఒక అమ్మాయి వల్ల నేను 3వ తరగతిలో మోసపోయాను. నువ్వు కదా మోసం చేస్తావు. నోర్మి. 3వ తరగతి ఎగ్జామ్స్ అయినప్పుడు నాకు రావు, చూపించు అని అడిగాను. పేపర్ ఇచ్చింది, అయినా ఫెయిల్ అయ్యాను. దాని పేరు, రోల్ నెంబర్ కూడా రాసేసావా ఏంటి? రాయకూడదు అని చెప్పాలి కదా భయ్యా. ఓరి నీ వేషాలో. మగవాడంటేనే సింహం భయ్యా, మరి సింహానికి కూడా ఒక ఆడసింహం కావాలి కదా మరి. ఓరిని కకృతి తగలయ్యా. యముడు, నీకు టైం అయిపోయింది. నిన్ను తీసుకుపోవడానికే నేను వచ్చి తిని. పండు, నాకేం వయసు అయిపోయింది స్వామి, నాకు జబ్బులు కూడా లేవు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మరి నన్నెందుకు స్వామి తీసుకుపోతాను అంటున్నారు? యముడు, పిచ్చి నాయన, నీ ఫోన్ మీ ఆవిడ చేతికి చిక్కింది. ఇప్పుడు కానీ నువ్వు ఇంటికి వెళ్ళావనుకో. పండు, అవునా స్వామి, పదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇల్లు కంటే యమలోకమే బెటర్. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయి, నీకు తెలుసు కదా 2 రోజుల్లో నా పెళ్ళి అని. నీకు ఏదైనా కావాలి అంటే ఇప్పుడే అడుగు. మళ్ళీ మనం కలవడం కుదరకపోవచ్చు. నీ పెళ్ళి నేను చూడలేను. నువ్వు నవ్వుతూ పెళ్లి చేసుకుంటే అది నేను చూసి తట్టుకోలేను. బయట అందరూ చెప్పుకుంటున్నారు నీ పెళ్ళిలో మటన్ బిర్యానీ పెడతారంట. 2 బాక్సులు కట్టి ఎవరితోనైనా మనం ఎప్పుడూ కలుసుకునే చోటికి పంపించే. పక్కింటి ఆంటీ, ఏ అమ్మాయి, ఇంట్లో మీ ఆయన లేడా? సుజాత, లేడా ఆంటీ? ఎందుకు, మా ఆయనతో మీకేంటి పని? పక్కింటి ఆంటీ, మా అమ్మాయి వీధిలో వెళ్తుంటే మీ ఆయన మా అమ్మాయిని చూసి కన్ను కొట్టాడంట. సుజాత, అవునా, నేను చూసుకుంటానులేండి అని వాళ్ళ ఆయన కన్ను పీకేస్తుంది.
పక్కింటి ఆంటీ. ఇదిగో అమ్మాయి సుజాత, మళ్ళీ ఏమైంది ఆంటీ? పక్కింటి ఆంటీ. కన్ను కొట్టింది మీ ఆయన కాదంట, మీ మరిది. ఆ మాట మీరు ముందే చెప్పాలి కదా ఆంటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.